రైతు మిత్రులందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్ 63 హెచ్పి హార్వెస్టర్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. అందులోనూ ఇది డష్మెష్ బాక్స్తోనైతే వస్తుంది. అండ్ అదే కాకుండా 4 వీల్ డ్రైవ్ వేరియంట్ అన్న. ఇది వచ్చరికి 4 వీల్ డ్రైవ్ బండి అయితే అనొచ్చు. డష్మెష్ బాక్స్తోనైతే హార్వెస్టర్ అయితే అందుబాటులో అయితే ఉంది. మంచి ధరకైతే వస్తుందన్న. ఫైనాన్స్ అవైలబుల్ అయితే ఉంది బండి పైన వచ్చేసరికి. అండ్ రీసెంట్ ఇయర్ మోడల్ కాబట్టి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. హార్వెస్టర్ వచ్చేసరికి హార్వెస్టర్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసి ఓనర్కి అయితే కాల్ చేయండి. ముందుగా ఎవరు కూడా ఓనర్కి అయితే కాల్ చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ హార్వెస్టర్ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి జాన్ డీర్ 63 హెచ్పి హార్వెస్టర్ అన్న. అందులోనూ డష్మెష్ బాక్స్ హార్వెస్టర్. మీకు తెలిసిందే డష్మెష్ బాక్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా. అండ్ అదే కాకుండా ఇది వచ్చరికి 4 వీల్ బండి అన్న. చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. గుడ్ కండిషన్ హార్వెస్టర్ అయితే అనొచ్చు అన్న. ఇది వచ్చరికి హార్వెస్టర్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లివ్వని ఉన్నారు చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది. ఇక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చరికి 2024 మోడల్ హార్వెస్టర్ అన్న. 2024 మోడల్ హార్వెస్టరు. అందుకే బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 75% లైఫ్ అయితే ఉందన్న. హార్వెస్టర్ యొక్క టైర్ల కండిషను 75% లైఫ్ అయితే ఉంది. ఇక హార్వెస్టర్ పైన ట్రాక్టర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనిపైన వచ్చరికి జాన్ డీర్ వారి 5405 అనే మోడల్ ట్రాక్టర్ అయితే ఉందన్న. ట్రాక్టర్ కూడా కొత్త ట్రాక్టర్ అన్న. మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 5405 అనే మోడల్ ట్రాక్టర్ అన్న. ఇక బాక్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి డష్మెష్ బాక్స్ అన్న. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. ఇది కూడా బాక్స్కి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవన్న. అన్నీ కొత్త కండిషన్లో అయితే ఉంది. ఓవరాల్గా ఇది ఒక కొత్త బండి అయితే అనొచ్చు అన్న. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్టర్ రిలేటెడ్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు అన్న. బాక్స్ పేపర్స్ మాత్రం లేవని చెప్తున్నాడు అన్న. మీకు ట్రాక్టర్ రిలేటెడ్ పేపర్లు అన్నీ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. అందుకే మంచి కండిషన్లో అయితే ఉంది. టైంకి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా బండి వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. ఇక ఈ బండి యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్త చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. ఒక్కసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి అన్న. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. అండ్ చాలా బండ్లకు ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకోండి అన్న. మీకు మన ఛానల్లో డెఫినెట్గా మంచి హార్వెస్టర్స్ అయితే దొరుకుతాయి. ముందు ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో హార్వెస్టర్లు అయితే రాబోతున్నాయన్న. తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టుకొని పెట్టుకోండి. ఇక ఈ బండి ధర ఓనరు 24 లక్షలు చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న బండి వచ్చరికి. లొకేషన్ వచ్చరికి నల్గొండ డిస్టిక్లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో ఏ కంపెనీ హార్వెస్టర్ కావాలో కింద కామెంట్ చేయండి అన్న. నేను అవే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉండదు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి. అండ్ ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే డిస్క్రిప్షన్లోంచి మరియు కామెంట్ బాక్స్లోంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. సో ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయన్న. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి అన్న. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వెహికల్తోనైతే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.